గంగోత్రి, చెప్పు. నమ్ముతున్నావా? నిన్నే గంగోత్రి, నేను అలాంటి వానంటే నువ్వు నమ్ముతున్నావా? నీ మౌనం నేను భరించలేకపోతున్నాను. ప్లీజ్, నీ కళ్ళతో చూసింది నా కళ్ళలోకి చూసి చెప్పు. సుకన్య నేను ప్రేమిస్తున్నానని నువ్వు నమ్ముతున్నావా? అది నిజం అనుకుంటున్నావా? నా మనసు తెలిసిన వాడివి, నేనేమనుకుంటున్నానో ఊహించలేవా? గంగోత్రి, నమ్మితేనే గుండెల్లో పెట్టుకుంటారు సిద్ధు, కళ్ళతో చూసినవి నమ్మరు. నాకు తెలుసు గంగోత్రి, నా గంగోత్రి నన్ను నమ్ముతుంది. ప్రయోజనం లేదు కదా సిద్ధు, కలవలేనంత దూరం మన మధ్య ఏర్పడిపోయినది. గంగోత్రి, అమ్మమ్మ ముందు నువ్వు సెడైపోయినావు సిద్ధు. ఆవిడతో నాకు సంబంధం లేదు గంగోత్రి. నానట్ట అనుకోలేనుగా. అంటే ఈ పెళ్లి చేసుకుంటావా? తల వంచుకుని తాలి కట్టించుకుంటావా? తప్పెట్టలేదే. తప్పైనా తప్పుకో గంగోత్రి. పెళ్ళైతే పోయేది మన ఇద్దరి జీవితాలు మాత్రమే కాదు, అసలు గంగ జీవితం కూడా. అదే నేను తట్టుకోలేకపోతున్నాను సిద్ధు. గంగోత్రి, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. దాన్ని దాటి నిన్ను నువ్వు హింసించుకుంటున్నావు. పెళ్ళాగితే వాళ్ళ ప్రాణాలేం పోవు, జరిగితేనే నా ప్రాణం పోతుంది. సిద్ధు, ఏంట మాటలు? మరి ఇంకెలా మాట్లాడమంటావు? నువ్వు లేకుండా నేను బతకలేనే. ఏం చేయాలో చెప్పు, నాకేం తెలియట్లేదు. ఈ పెళ్ళి ఆపడం ఒక్కటే పరిష్కారం గంగోత్రి. ఆపేదిట్ట. నేను ఆపుతాను. వాడు నీ మెల్లో తాలి కట్టేలోపు ఏం చేసైనా సరే ఈ పెళ్ళి ఆపుతాను. ఊరుకోరు సిద్ధు, సంపెత్తారు. నీ ప్రేమ కోసం చేస్తాను. సిద్ధు, ఈ పెళ్లి జరగదు, జరగనివ్వను. నువ్వు నాకే, ఇది ఫిక్స్. మంగమ్మ, సిద్ధుగాడి ఆవేశం చూస్తుంటే ఈ పెళ్లి ఆపేటట్టే ఉన్నాడు కదమ్మా. ఆవేశంలో చేసే పనులు పనికి రాకుండా పోతాయేమోనని నాకు అనిపిస్తుంది అంకల్. అనిపించినా మనం చేయగలిగేదేం కనిపించట్లేదు కదమ్మా. కనిపించట్లేదు కదా అని గుడ్డిగా వాణ్ణే నమ్ముకుంటే మనం అడుగు తింటామేమో ఆంటీ. నిజమే అమ్మా, ఆడి వల్ల పెళ్లి ఆగకపోతే వారసురాలయ్యేది అదే. అప్పుడు నీకొచ్చే వాటా పావలానే. ఆ ముష్టి కోసమే అయితే ఇన్నిన్ని మాటలు, ఇన్నిన్ని నిందలు పడాల్సిన పరిస్థితి తెచ్చుకోంగ గౌరీ. మరి ఏం చేద్దామమ్మా? మొత్తం మనకే వచ్చే దారేది? ఈ పెళ్ళాపే మార్గం ఏది? మార్గం
రావణీమహే గాతం యజ్ఞాయ. ఇప్పుడు వెళ్ళి పెళ్లి కుమార్తెను తీసుకురండి. తీసుకొస్తాను పంతులు గారు. పెళ్ళాపే మార్గం కనిపించింది. ఎక్కడమ్మా? ఆ పిల్లలతో పెళ్ళెట్ట ఆపుతావు మంగా? ఎలా అంటే ఎలా ఉంది? బాగుందమ్మా. అప్లై చేద్దాం పదండి. సరే. హాయ్ పిల్లలు. ఏంటక్క ఏంటి ఇద్దరే ఆడుకుంటున్నారు? కలర్ వాటర్ కదక్క, బట్టలు పాడైపోతాయని ఎవరు రావట్లేదు. ఓ అలాగా. నేను వస్తే ఆడించుకుంటారా? ఓఎస్. ఓకే, బట్ ఆట ఊరికే ఆడకూడదు. బెట్ పెట్టుకుందామా? బెట్టా? 1000 రూపీస్. నేను గెలిస్తే మీరు ఇవ్వక్కర్లేదు, మీరు గెలిస్తే నేనే మీకు ఇస్తా. అయితే మాకు ఓకే అక్క. ఇప్పుడు అసలు గేమ్ ఏంటో చెప్తా, జాగ్రత్తగా వినండి. చెప్పక్క. నేను ముందు లోపలికి పరిగెడతానంట, మీరు నా వెనకాలే రావాలంట. నేను ఎక్కడ ఆగితే అక్కడ నా డ్రెస్ మొత్తం తడిపేయాలంట. తడపలేదనుకో మీరు ఓడిపోయినట్టే. గెలుస్తాం చూడక్క. వెరీ గుడ్. మీరు వెళ్ళి అక్కడ వెయిట్ చేయండి. నేను స్టార్ట్ అనగానే గేమ్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఓకే అక్క. అంకుల్, పెళ్లికి ఇంకా ఎంత సమయం ఉంది? ఒక పావుగంట ఉందమ్మా. ఈ టైంలో పెళ్లి కూతురికి కొత్త చీర తేలేరుగా? అస్సలు తేలేరమ్మా. అయితే పెళ్లి ఆగిపోతుందిగా. మనం రిలాక్స్ అవ్వడానికి టైం దొరుకుతుందమ్మా. నేను రిలాక్స్ అవ్వను, పరిగెడతా. పిల్లలు, గేమ్ స్టార్ట్. ఏంటమ్మా అలా ఉన్నావు? ఇంకొకసారి ఆలోచించండి అమ్మమ్మ. దేని గురించి? బావకు నన్ను చేసుకోవడం ఇష్టం లేదేమో అనిపిస్తుంది. అయ్యయ్యో, అలాంటిదేమీ లేదమ్మా. వాడన్న మాటల్ని పట్టించుకుని నువ్వు భయపడుతున్నావా ఏంటి? అదంతా మంగవాణ్ణి ఉసిగొల్పి మాట్లాడించిన మాటలు. నాకే అర్థమైంది, నీకింకా అర్థం కాలేదా? అది కాదమ్మమ్మ. గంగా, పెళ్ళైతే అదేమన్నా మీ పక్కనుంటుందా? ఇంకేం ఆలోచించుకో, పద. రా తల్లి. ఓసే, నీ పెళ్లి నువ్వు ఆపలేవే, నేను ఆపుతానే.
ఊరుకోవే. సరెండర్. ఏంటే ఇక్కడేంట మీ ఆటలు? పిల్లలైపోయారు లేదంటనా? ఈ అక్కే ఆడదామందండి, మేమేం రాలేదు. ఏమే నీకసలు బుద్ధుందా? నువ్వేమన్నా చిన్నపిల్ల అనుకుంటున్నావా? గంగ చీర పాడైపోతే పరిస్థితి ఏంటి? పెళ్ళి ఆగిపోయింది తెలుసా? నేనేమైనా కావాలని చేశానమ్మమ్మా? మీరు ఇప్పుడే కరెక్ట్ గా వస్తారని నాకేం తెలుసు? నర్మాయి, చేసిందంతా చేసి మాదే తప్పంటున్నావా? అసలు పెళ్లికొచ్చావా ఆడుకోవడానికి వచ్చావా? సంబరంగా ఆడుతూ పాడుతూ చేసేదేగా పెళ్లి. మాటకు మాట సమాధానం చెప్పకు. నాకు తిక్కు రేగిందంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. జాగ్రత్త. ఇప్పుడు నేనేమన్నానని? అదిగో మళ్ళీ. జగదీశ్వరి గారు ఊరుకోండి. మంగ ఆటలేం సాగలేదు కదా, నేను అడ్డుపడ్డాను కదా. సమయానికి మీరు స్పందించకపోయి ఉంటే ఏమైండేదండి? తక్షణం స్పందించటమే నా డ్యూటీ, అదే చేశాను. ఇక ఈ విషయం గురించి మీరు మర్చిపోండి. సమయం అవుతోంది, అమ్మాయిని తీసుకురండి. నిన్ను నీ వల్ల చూడు పాపం గంగ ఎలా తయారైందో. అసలు నిన్ను వదినా, దాన్ని నిన్నన్నా ఉపయోగం ఉండదు కానీ గంగని నేను తీసుకెళ్తాను. తీసుకెళ్ళదునా? అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి. ముహూర్తం సమయం దాటిపోతోంది. అలాగే పంతులు గారు, పదమ్మా. నువ్వు కూడా వెళ్ళమ్మా. నుంచునే ఉన్నారు, మీరు కూర్చోండి. కూర్చోండి. ఏయ్ జరగవతలకి. ఏంటి మంగ, నీకీ పెళ్లి జరగడం ఇష్టం లేదా? అబ్బే అదేం లేదా ఆంటీ. అనుమానం రాలేదులే, ఊరికే అడిగా. వెళ్ళి ఆడుకో పిల్లలతో. పద. నువ్వేంటి అలా చూస్తున్నావు? కూతురికే నీ సపోర్టా? కూతురు లాంటి దానికి లేదా? అదేం లేదు మేడం, ఇద్దరు నాకు 2 కళ్ళే. ఆ కళ్ళతోటి చూడు, పెళ్ళైపోతుంది. అక్షింతలు వేద్దువు గాని. ఆయ్ మామ్ ఏంటిది? బేబీ, నీ లైఫ్ కలర్ఫుల్ గా ఉండబోతుందనడానికి ఇది సింబాలికే. ఫీల్ అవ్వకు, ఎంజాయ్ చెయ్యి. ఎగసి పడే అల కోసం దిగి వస్తుందా ఆకాశం.
అత్తయ్య చెప్పరా సిద్ధు. నువ్వు చేసిందండి. నువ్వు ఈ పెళ్ళి ఆపడానికి వచ్చావా, జరిపించడానికి వచ్చావా? అలా అంటావేంట్రా? సడన్ గా జరిగేసరికి జనాల్ని కాపాడే పోలీస్ మైండ్ నా ముందుకొచ్చింది. చీర పాడైతే పెళ్ళాగుతుందన్న ఆలోచన నాకు రాలేదు. వచ్చిన అవకాశాన్ని మిస్ చేసావు అక్క. ఒరేయ్, నాకు తెలియక అడుగుతాను. ఒకవేళ పెళ్ళిప్పుడు ఆగినా ఇంకో ముహూర్తానికైతే చేస్తారుగా, ఆపరుగా? గంగని వీడికిచ్చే ఉద్దేశం ఉండి అది వాళ్ళ మనసులోకి వస్తేనే గాని ఈ పెళ్ళాగదు. మనం ఏం చేసినా ఆగదు. నాకు బాధగానే ఉంది. ఏం చేస్తాం? అరే సిద్ధు, నేను ఇక్కడ ఉండలేనురా. సుకన్య వల్ల నేను వాళ్ళతో మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. ఛా, నీకు ఈ పెళ్లి రాసి పెట్టలేదేమోరా. వచ్చి వెళ్ళిపోదాం. దేంట్లోనైనా చివరి వరకు పోరాడాలని నువ్వేగా నాన్న చెప్తావు. పోరాడతా నాన్న, నువ్వు వెళ్ళు. నేనేం చేసుకోలేనన్నా, నీకు మాటిస్తున్నాను. నేను ఇలా చూడలేనన్నా, వెళ్ళు. సిద్ధు, వస్తారా? మమ్మీ, నా డ్రెస్ చూడు, నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. సిద్ధు, ఇప్పుడే వస్తాం. గంగా, నువ్వైనా నీ ప్రేమ గురించి చెప్పొచ్చు కదా. ఈ పెళ్ళి ఆగిపోయేదే. బాబు, అక్షింతలు చేత్తో పట్టుకుని అలా కూర్చుంటావేమిటి? గౌరీదేవి మీద వెయ్యి. ఒరే, ఆముదం తాగినోళ్ళు ఆ మొహం ఏంట్రా? కాస్త నవ్వుతూ వేయి. కాసేపు ఆగండి, పారిపోయి మిమ్మల్ని నవ్వులు పాలు చేస్తా. అప్పుడు కానీ మీకు బుద్ధి రాదు.